కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సో ఫర్టిలిటీ ప్లానింగ్ అనేది ఎలా చేస్తారు డాక్టర్? ఎప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందంటే దే హ్యావ్ టు అప్రోచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఎస్పెషలీ ఫర్ పేషెంట్ ఇప్పుడు ముందే తెలుసు వాళ్ళకి ఎండోమెట్రోసిస్ ఉంది, పిసిఓడి ఉంది, దిస్ దే విల్ నో ప్రాబబ్లీ డ్యూరింగ్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. సో ద మూమెంట్ దే గెట్ మ్యారీడ్ దే కెన్ కమ్ అండ్ మీట్ అస్ వేర్ వీ గివ్ అడిక్వేట్ కౌన్సిలింగ్. వాళ్ళకు టైమ్ లైన్ ఎట్లా ఉంటుంది, హౌ టు ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అదర్వైజ్ ఇఫ్ ద కపుల్స్ హ్యావ్ ట్రైడ్ 6 months to 1 year and they have not conceived, then మాకు వేరియస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎదర్ వీడు ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ఆర్ ఇక్సీ అని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా దే కెన్ అచీవ్ దర్ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో యూజువల్గానే ఒకసారి అప్రోచ్ అయ్యారు, ఇమ్మీడియట్గా అయిపోతుందా డాక్టర్, లేకుంటే దే నీడ్ టు టేక్ సమ్ టైమ్? ఎలా చేస్తారు? ఇట్స్ వెరీ టైం కన్జ్యూమింగ్ బికాస్ వన్ వీ కెనాట్ జంప్ టు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఐడియలీ మేము కపుల్స్ని ఇవాల్యుయేట్ చేస్తాము. అండ్ సో మెనీ టైమ్స్ కదా ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ టైమ్ వీ కెనాట్ డూ ఆల్ ద టెస్ట్ ఒక కపుల్కి ఫస్ట్ విజిట్లో. వీ విల్ డూ వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ దెన్ వీ గివ్ ట్రైన్. ఒక 2-3 months చూస్తాము ఉన్న సింపుల్ ట్రీట్మెంట్స్లో. సపోజ్ ఐ స్టార్ట్ న్యాచురల్గా, దెన్ అది ప్రెగ్నెన్సీ రాలేదంటే వీ గో ఫర్ ఐయుఐ. ఒక 2 attempts చూస్తాము. దిస్ ఐమ్ టాకింగ్ ఇన్ పేషెంట్స్ వెర్ టెస్ట్ ఆర్ నార్మల్. వెన్ వీ గో డైరెక్ట్ ప్రాబ్లమ్ ఉందంటే వీ కెన్ గో అడ్ విత్ ఐవిఎఫ్ ఫిక్స్. ఇప్పుడు ట్యూబ్స్ 2 బ్లాక్ ఉంది, స్పర్మ్ చాలా కౌంట్ తక్కువ ఉంది, ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, సివియర్ ఎండోమెట్రోసిస్ ఉంది. దీస్ ఆర్ ఇండికేషన్స్ టు డూ డైరెక్ట్ ఐవిఎఫ్. ఎక్కడ మేము టైం వేస్ట్ చేయము. సో వెన్ దే గో ఫర్ ఐవిఎఫ్ నౌ, ఐవిఎఫ్ సక్సెస్ రేట్ ఇప్పుడు ఒక 60-70% వరకు ఉంటుంది వాళ్ళకి. బట్ ఇట్ క్యాన్ ఫెయిల్ నో. ఒక 30-40% కపుల్స్కి అది ఫెయిల్ అవ్వచ్చు ఈవెన్ దో వీ డూ ఐవిఎఫ్. సో దేర్ ద ప్రాబ్లమ్ కమ్స్ దట్ ఇప్పుడు ఐవిఎఫ్ ఈజ్ అ ఫర్టిలైజేషన్ టెక్నిక్. జస్ట్ ఎగ్ని స్పర్మ్ని మేము ల్యాబ్లో కల్పిస్తున్నాము, ఆ ఎంబ్రో తయారవుతుంది. ఆ ఎంబ్రో తయారైన తర్వాత మేము గర్భలో పెట్టిన తర్వాత అది ఇంప్లాంటేషన్ అవ్వదు, ఒక్కొక్కసారి గర్భ తీసుకోదు. నో వీ హ్యావ్ టు నో నౌ ఇఫ్ అ గర్ల్ ఆర్ కపుల్ హ్యావ్ ఫెయిల్డ్ ఐవిఎఫ్. నో అప్పుడు అక్కడి నుంచి ఇవాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎంబ్రియోలో ప్రాబ్లం ఉందా, లేదంటే గర్భ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉందా దట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ ఎంబ్రియో. సో ఫర్ ఎవ్రీథింగ్ టుడే వీ హవ్ గాట్ టెస్ట్. దట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ సైన్స్ టుడే, దట్ వీ కెన్ ఇవాల్యుయేట్ అండ్ వీ కెన్ అచీవ్ 95% ప్రెగ్నెన్సీ రేట్స్ త్రూ ఫర్దర్ టెస్టింగ్. సో ఇప్పుడు ఎంబ్రియోలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కడ నాకు డౌట్ వస్తుంది, మెయిన్ is where female age is advanced. అమ్మాయికి ఇప్పుడు 37 years above, then we have to evaluate the embryo. సో అక్కడ మేము ఎంబ్రియోనే ఇప్పుడు ల్యాబ్లో తయారు చేస్తాం కదా, ఎంబ్రియోని మేము బయోప్సీ చేస్తాము. దెన్ వీ కీప్ ద ఎంబ్రియో ఇన్ ఫ్రీజింగ్. ఆ బయోప్సీ శాంపుల్ మేము జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు ముందే మాకు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఈ ఎంబ్రియో హెల్తీనా కాదా అని. సో వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్ ద మోస్ట్ హెల్తియెస్ట్ ఎంబ్రియో టుడే అండ్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి. నెక్స్ట్ ఐవిఎఫ్లో ఇదన్నీ చేస్తాము. సపోజ్ ఎంబ్రియో జెనెటిక్స్ నార్మల్ వస్తుంది, దెన్ ఇఫ్ షీఈ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఎంబ్రియో, అమ్మాయికి గర్భ లెవెల్లో లేదంటే వాళ్ళ బాడీ లెవెల్లో ఏమైనా రిజెక్షన్ అవుతుందా, అట్లాంటి చాలా టెస్ట్లు ఉన్నాయి. సో టుడే ఇన్ హెగ్డే ఫర్టిలిటీ వీ హ్యావ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీప్రొడక్టివ్ జెనెటిక్స్, వీ హ్యావ్ గాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఇమ్యునాలజీ అని, వేర్ వీ డూ ఆల్ దీస్ టెస్ట్ ఫర్ రిపీట్ ఫెయిలియర్ పేషెంట్స్. ఇవాల్యుయేట్ చేసి అండ్ ఫర్ దెమ్ దెర్ ఆర్ మెడిసిన్స్ టు మేక్ ద బాడీ యాక్సెప్ట్ దట్ ఎంబ్రియో. నార్మల్ ఎంబ్రో పెట్టినప్పుడు వి గివ్ అ లాట్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ అని. సో అందులో అమ్మాయిది బాడీ ఇమ్యూన్ టాలరెన్స్ చేయించి వి మేక్ దెమ్ ఎస్టాబ్లిష్ దట్ ప్రెగ్నెన్సీ అండ్ దెన్ కమ్స్ ఈవెన్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సమ్ టైమ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, అది కానీ టుడే వీ హ్యావ్ టెస్ట్ అండ్ వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ ఆల్సో ఫర్ ఈచ్ ఫ్యాక్టర్కి దెర్ ఇస్ ట్రీట్. బట్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. సో సమ్ ఐ టెల్ కపుల్స్ సమ్ టైమ్స్ యూ టు బి వెరీ పేషెంట్ బికాస్ మీకు ఇదే ప్రాబ్లం ఉండొచ్చు, వై యూ ఆర్ నాట్ కన్సీవింగ్ న్యాచురలీ. దట్ ఈస్ వై అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఈస్ లైక్ అ బాంబ్. ఏదర్ దిల్ కన్సీవ్ వెరీ ఈజీలీ, మేము ట్రీట్మెంట్ ఇచ్చేసి ప్లాన్ చేసి ఇమీడియట్గా అవుతారు, లేదంటే ఫర్ దెమ్ ఇట్ మే టేక్ సమ్ టైమ్స్ ఈవెన్ 1 year బికాస్ ఆల్ దీస్ విల్ గెట్ ఎవిడెంట్ మాకు ఐవిఎఫ్ ఫెయిల్ అయిన తర్వాతనే. అంటిల్ దెన్ వీ కాంట్ డూ దీస్ టెస్ట్. సో సమ్ టైమ్స్ విమెన్కి ఒక రిసెప్టివిటీ ఉంటుంది యూట్రస్కి, ఆ టైంలో ఎంబ్రో పెడితేనే అంటుకుంటుంది. సో ఫర్ దట్ ఆల్సో వీ హ్యావ్ అ టెస్ట్ నౌ, విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఐడెంటిఫై చేయడానికి. సో ఆల్ దీస్ వీ విల్ డూ స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ బికాస్ ఫర్ 2 reasons. వన్, వీ డోంట్ వాంట్ టు డూ సో మెనీ టెస్ట్ బికాస్ ఎవ్రీ టెస్ట్కి కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు వాళ్ళకి. వీ వాంట్ టు గివ్ దమ్ ట్రీట్మెంట్ విత్ సింప్లర్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. అట్ ద సేమ్ టైమ్ సమ్ పేషెంట్స్ విల్ రిక్వైర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. సో వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేస్తాం, అది ఎవరికి అవసరం ఉంది వాళ్ళకే చేయాలి అది. సో దట్ వే ఐ థింక్ టుడే we are trying to get very good pregnancy rates. Some couples will require 2 to 3 cycles of IVF by the time కొన్ని మందికి ఎగ్స్ తక్కువ వస్తుంది. సో దే విల్ నీడ్ మల్టిపుల్ సైకిల్స్ సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీకి. ఇప్పుడు ఎగ్స్ తక్కువ ఉన్నాయి, అంత క్వాలిటీ ఎగ్ ప్రోడక్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు డోనర్ నుంచి తీసుకుంటారా డాక్టర్ ఈ కేసుల్లో కూడా? యా, సి వీ ఆల్సో హ్యావ్ అ స్టెప్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఏఎంహెచ్ టు టెల్ యూ ఫ్రాంక్లీ ఇన్ హెగ్డే ఫర్టిలిటీ మాకు తక్కువ ఏఎంహెచ్ 0.1 ఏఎంహెచ్ ఉన్న వాళ్ళకు దే హ్యావ్ కన్సీవ్డ్ విత్ దర్ ఓన్ చైల్డ్. అండ్ అవర్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏజ్ ఇస్ 43 years, వేర్ వాళ్ళ ఎగ్స్తోనే వాళ్ళ పిల్లలు పుట్టారు. వీ హ్యావ్ డన్ ఎంబ్రో జెనెటిక్ టెస్టింగ్ అన్నీ చేసి డెలివర్డ్ అ హెల్తీ చైల్డ్. సో నథింగ్ దట్ దే కెన్ నాట్ ట్రై. బట్ హియర్ ఏమవుతుంది,
ఎంత తక్కువ ఏమేజ్ అవుతుంది, ఎంత ఏజ్ అమ్మాయికి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నంబర్ ఆఫ్ IVF cycles డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. వీ హ్యావ్ హ్యాడ్ పేషెంట్స్ వేర్ ఐ హ్యావ్ డన్ 4 cycles, 6 cycles టు హ్యావ్ జస్ట్ 1 baby. సో కాస్ట్ వేరియంట్ ఇంక్రీసెస్, everybody is not able to afford because presently India is not covered under insurance kada. So these patients sometimes if they are not able to afford, and then we have to then opt for donor oocyte program. So like how we have a blood bank, we also have an ART bank. అక్కడ వాళ్ళు డోనర్స్ రిక్రూట్ చేస్తారు అండ్ ఫ్రమ్ దేర్ వీ సోర్స్ ద డోనర్. సో ఇది పేషెంట్ హ్యాస్ టు చూస్ ద డోనర్. సో పేషెంట్ విల్ గెట్ అస్ అ గుడ్ డోనర్ అండ్ దెన్ వీ స్టిమ్యులేట్ ద డోనర్. అమ్మాయికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ డోనర్ది ఊసైడ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ద ఎంబ్రో దట్ ఈస్ ఫార్మ్డ్ ఈస్ దెన్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు అవర్ యూటరస్. సో సక్సెస్ రేట్ వైజ్ ఎస్, డోనర్ ఊసైడ్ ప్రోగ్రామ్లో 60 to 80% సక్సెస్ రేట్స్ ఆర్ అచీవబుల్. వెరస్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ నాట్ అట్ ఆల్ విల్లింగ్, ఇప్పుడు డోనర్ ఊసైడ్ వద్దు అండ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ట్రీట్మెంట్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సఫిషియంట్ ఎగ్స్, then there is also something called regenerative medicine. So we have a department of regenerative medicine where we actually rejuvenate the ovaries. So there are different methods for this and these are all approved techniques where certain times we take bone marrow nunchi, iliac crest నుంచి we take the bone marrow, అక్కడ progenitor cells ఉంటుంది. So we activate these cells and we inject that back to that ovary. సో ఓవరీలో దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ప్రైమోడియల్ ఫాలికల్స్, అదని మాకు స్కాన్లో కనపడదు. బట్ వెన్ వీ యాక్టివేట్ దెమ్ దే విల్ స్టార్ట్ డెవలపింగ్ ఇంటూ అండ్ మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. దే విల్ రెస్పాండ్ టు హార్మోన్స్. అట్లనే PRP అని ఒక ట్రీట్మెంట్ ఉంది. ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ హర్డ్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇప్పుడు జాయింట్స్కి అదని యూస్ చేస్తున్నారు, విచ్ అగైన్ వీ యూస్ ఫర్ ఓవేరియన్ రెజ్యువనేషన్. సో బ్లడ్ తీసుకొని వాళ్ళు ప్లేట్లెట్ సపరేట్ చేసి వీ యాడ్ అన్ యాక్టివేటర్, అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తుంది విచ్ వీ ఇంజెక్ట్ ఇన్ టు దట్ ఓవరీ. సో లైక్ దట్ దెర్ ఇస్ కార్టికల్ సెల్, ఓవరీది కార్టెక్సే తీసుకొని అందులో ఉన్న ప్రైమోడియల్ సెల్స్ని యాక్టివేట్ చేసి వీ ఇంజెక్ట్ back. So there are different regenerative therapies today and that is, you know, it's coming up in a big way now because today we are getting a lot of educated girls very highly placed in their profession and it is not easy to accept a donor egg. So valaki, and we have definitely used such procedures and found good outcome in our own patients and they've gone home with their own child.